హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియోలో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ వాళ్ళు బీపీటీ, బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్కి అప్లికేషన్ అయితే ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ అయితే 5th ఆగస్ట్ ఉండిద్ది. సీట్ అలాట్మెంట్ కూడా ఆ రోజే వచ్చింది అనమాట. సీట్ అలాట్మెంట్ అయ్యేటప్పుడు మీరైతే ఫీజు 5,500 అయితే కట్టాల్సి ఉండిద్ది ఆ రోజే. ఇంకొక విషయం, నేను మెయిన్గా ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే అందరు చేస్తున్నారు ఏమంటే ఎస్వి యూనివర్సిటీ, ఇది ఓన్లీ ఎస్వియు యూనివర్సిటీ మాత్రమే చేసింది. ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైనా అప్లికేషన్ చేయడం మిస్ అయ్యి మీకు కంపల్సరీ బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్లో సీట్ కావాలి అనుకుంటే అక్టోబర్ లాస్ట్ వీక్ కానీ సెప్టెంబర్ లాస్ట్ వీక్లో కంపల్సరీ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు కూడా కండక్ట్ చేస్తారు. సేమ్ బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్కి, బీపీటీకి. కాకపోతే బీఎస్సీ నర్సింగ్ మాత్రం వాళ్ళు వేరేగా ఎగ్జామ్ పెట్టారనమాట. ఎవరు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అయితే విడిగా ఎగ్జామ్ పెట్టారు. నర్సింగ్ మాత్రమే ఎన్సెట్ ద్వారా వాళ్ళు అప్లికేషన్స్ చేస్తారు. మిగతా బీపీటీ, బీఎస్సీ ఎల్ఐడి హెల్త్ సైన్సెస్ మొత్తం కూడా వాళ్ళు సేమ్ ఇలానే ఒక అప్లికేషన్ ఇస్తారు. అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దయచేసి ఇప్పుడు ఎవరైనా పెట్టుకోకుండా ఉన్నట్లయితే వాళ్ళు కంగారు పడొద్దు. ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇంకా ఇలా కంగారు పడుతూ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, వాళ్ళకి షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియోలో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చింది, చూసుకోండి. ఇకపోతే ఇది ఓన్లీ ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారనమాట. ఇంకా ఎవరైతే బ్రిడ్జ్ కోర్సెస్, ఎంపీహెచ్డబ్ల్యూ ఫర్ బీఎస్సీ నర్సింగ్, పీటీ, బీపీటీ, ఎంఎల్టీ, నెక్స్ట్ బీఎస్సీ ఎంఎల్టీ కోర్సెస్ వీళ్ళైతే ఎలిజిబుల్ అవ్వరు. వొకేషనల్ కోర్సెస్ ఓకేనా. కంపల్సరీ ఇంటర్మీడియట్ బైపీసీలో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇన్ కేస్ ఎవరైనా అప్లోడ్ చేయకుండా ఉన్నట్లయితే ఇది మెరిట్ లిస్ట్ అయితే మీ మెరిట్ లిస్ట్ కింద అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, దీక్షిత్ హాస్ని ఈ అమ్మాయి అయితే స్టడీ సర్టిఫికేట్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంకా అప్లోడ్ చేయలేదు. ఈ అమ్మాయి వెంటనే svu.edu.in ఆ మెయిల్కి వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఈమెయిల్ ఐడికి ఆ సర్టిఫికేట్ అయితే పంపించాలి. అది పంపించకపోతే కొంచెం మిమ్మల్ని అయితే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అప్పుడు ఆపేస్తారు. దయచేసి ఇప్పుడే వెళ్ళి పంపించండి ఆ స్టడీ సర్టిఫికెట్. ఇలా నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ అందరూ అదే చేశారు మిస్టేక్, స్టడీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు. వీళ్ళు కూడా దయచేసి వెళ్ళి అప్లోడ్ చేయండి. వీరాంజని చూసి అప్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ అమ్మాయి మీ ఫ్రెండ్ అయితే మీరు ఆ అమ్మాయికి షేర్ చేయండి. ఆ అమ్మాయి పంపించిద్ది, మెయిల్ చేసిద్ది అనమాట వాళ్ళకి. మ్యాక్సిమం అందరూ అదే తప్పు చేశారు. దయచేసి వెళ్ళి వాళ్ళకైతే ఈమెయిల్ చేయండి. ఆ సర్టిఫికెట్స్ అన్నీ ఫోటో తీసేసి వాళ్ళకి ఈమెయిల్ చేయండి. మొత్తం అయితే ఎంతమంది ఇది అప్లై చేశారంటే మొత్తం వచ్చేప్పటికి 2,700 చిల్లర ఎంతో చేశారు. 1 minute చూడండి, 2,728 మెంబర్స్ అయితే దీనికి అప్లై చేశారు. ఇన్ కేస్ మీరు ఎవరైనా అప్లై చేయకుండా ఉండి మీకు భయం పుడుతుంటే భయపడద్దు. మళ్ళీ ఇది కూడా కండక్ట్ చేస్తుంది డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా. ఇన్ కేస్ దీంట్లో మీరు కానీ మిస్ అయినట్లయితే దాంట్లో అయితే చేసుకోండి, రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మళ్ళీ ఆ మెరిట్ లిస్ట్లో మీకైతే నేమ్ వచ్చింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇది మొత్తం ఎన్ని సీట్స్ ఉన్నాయో చెప్తాను చూడండి. ఎస్వియు యూనివర్సిటీ కింద ఓన్లీ బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకి 100 సీట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బీపీటీ, ఫిజియోథెరపీ, పారామెడికల్ కోర్సెస్ వీటన్నిటికీ 50 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంకా పోతే బీఎస్సీ ఎలైడ్ హెల్త్ సైన్సెస్ అంటే వాటిలో స్పెషలైజేషన్. ఈ బీపీటీ అయితే ఫిజియోథెరపీ అనమాట, 50 సీట్స్ ఉన్నాయి ఫిజియోథెరపీ వాళ్ళకి. నెక్స్ట్ ఎలైడ్ హెల్త్ సైన్సెస్, ఎనస్థీషియా టెక్నాలజీ 12 ఉన్నాయి. ల్యాబ్ టెక్నాలజీ వచ్చేప్పటికి 20 ఉన్నాయి. న్యూరో ఫిజియాలజీ టెక్నాలజీ వచ్చేప్పటికి 4 ఉన్నాయి. రేడియోగ్రఫీ ఆర్టీఐ 9 ఉన్నాయి. బీఎస్సీ కార్డియో అండ్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ 2 సీట్స్ ఉన్నాయి అనమాట. ఈసీజీ వాళ్ళకి 8, డయాలసిస్ వాళ్ళకి 12, ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ వాళ్ళకి 4, రేడియోథెరపీ వాళ్ళకి 5, న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ వాళ్ళకి 2. ఓకేనా. వీళ్ళందరూ ఇంటర్ ఆర్ ఈక్వలెంట్ బైపీసీ ఎంసెట్ ర్యాంక్ ప్రకారం అయితే వీళ్ళకైతే సీట్స్ ఫిల్ చేయాల్సి ఉండిద్ది. ఇంకొక విషయం, ఇప్పుడు ఎంబీబీఎస్ వాళ్ళకు కూడా వీళ్ళు ఈ వెబ్సైట్లోనే కండక్ట్ చేస్తున్నారు ఎస్వియు వాళ్ళు. ఓకేనా. ఈ ఎంబీబీఎస్ వాళ్ళకి 175 సీట్స్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇంకా దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను ఇస్తాను. ఇన్ కేస్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎంబీబీఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. మీరు దయచేసి భయపడద్దు. ఇన్ కేస్ దీంట్లో కానీ మీరు ఇంకా చేయకుండా ఉన్నట్లయితే నెక్స్ట్ ఎన్టీఆర్ వాళ్ళు కూడా
చేస్తారు. ఇదే కాదు ఫైనల్ ఇంకొక యూనివర్సిటీ ఉంది, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ. తరచుగా మీరు ఇన్ కేస్ చేసుకోవాలి అనుకుంటే ఆ వెబ్సైట్ని చూస్తూ ఉండండి. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ bpt.in అని అలా ఉండిద్ది అనమాట వెబ్సైట్. మీరు సెర్చ్ చేస్తే వచ్చింది ఆల్రెడీ గూగుల్లో. ఇన్ కేస్ మీకు రాకపోతే కమెంట్ చేయండి, నేనైతే వెబ్సైట్ ఇస్తాను మీకు కమెంట్స్లో రిప్లై లాగా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, దయచేసి కంగారు పడద్దు. ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది, అది కూడా మీకు సేమ్ ఇలానే కండక్ట్ చేసేది. కాకపోతే నర్సింగ్ మాత్రం అది వాళ్ళు అయితే సపరేట్ ఎగ్జామ్ పెట్టారు, ఆ ఎగ్జామ్ రాసి ఉండాలి మీరు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, చాలామందికి యూజ్ అయ్యిద్ది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఇక్కడ ఇది దయచేసి వెళ్ళి మెయిల్ చేయండి. ఇన్ కేస్ మీరు మెయిల్ చేయకపోతే మీరు ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత కాలేజ్కి వెళ్తారు కదా, అప్పుడైనా మీది అడ్మిషన్ ఆపేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి వీళ్ళకి కావాల్సినవన్నీ క్లైమింగ్ రిజర్వేషన్ సర్టిఫికేట్ ఇవ్వలేదు, ఇంకా స్టడీ సర్టిఫికేట్ కూడా ఇవ్వలేదు వీళ్ళైతే ప్రసన్న. దయచేసి వెళ్ళి ఇవ్వండి మీకు కావాల్సిన వాళ్ళంతా, అన్రిజర్వ్డ్ SVU. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ప్లీజ్. ఈ వీడియోని అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.